రోబోటిక్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బోన్ కార్టిలేజ్ కట్ చేయాల్సిన యాంగిల్స్, యాక్యురసీ, డెప్త్, మ్యాగ్నిట్యూడ్ ఇవన్నీ రోబోట్ ప్రిసిషన్తో డిసైడ్ చేస్తుంది అండ్ ఎగ్జిక్యూట్ కూడా చేస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఈ సింపుల్ అండర్స్టాండింగ్ కోసం ఇప్పుడు ఈ బోన్ మోడల్ ఉంది. ఈ జాయింట్ ఇక్కడ కూర్చోవాలి, బట్ ఈ గ్యాప్ మీకు కనిపిస్తుంది ఇక్కడ. సో ఇట్లాంటి గ్యాప్స్ రోబోటిక్లో రావు. ప్రిసిషన్ సర్జరీ అంటాము. సో పర్ఫెక్ట్ షేప్ మ్యాచింగ్ అంటాం ఫీమర్, అంటే ఇంప్లాంట్ పర్ఫెక్ట్గా వెళ్ళి కూర్చుంటుంది బోన్ పైన. సో ఇది ఒక అడ్వాంటేజ్. సెకండ్ ఏంటంటే రోబోటిక్స్లో ఒక హ్యాప్టిక్ టెక్నాలజీ, అంటే ఒక సేఫ్టీ ఫీచర్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మాన్యువల్లీ బేసిక్లీ బోన్ కట్ చేసి రీప్లేస్, లిటరలీ మాకు కార్పెంటరీ లాగా ఉంది. సో సా ఉంటుంది, డ్రిల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో సాతో కట్ చేయాలంటే ఆ సా ఇటు అటు ఎక్కడైనా వెళ్ళొచ్చు. సో ఈ పక్కన లిగమెంట్స్ కూడా కట్ అవ్వచ్చు, ఓకే, ఎక్స్ట్రా బోన్ కూడా కట్ అవ్వచ్చు. సో రోబోట్ అసిస్టెన్స్తో మెయిన్ అడ్వాంటేజ్ సేఫ్టీ. సో ఒక బౌండరీ ఇన్ స్పేస్ తయారు చేస్తుంది, హ్యాప్టిక్ బౌండరీ అంటాం దాన్ని. ఆ బౌండరీ క్రాస్ అవ్వదు. సో ఓవరాల్ పేషెంట్కి ఒక సేఫ్టీ ఫీచర్ ఎక్కువ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ ఆల్ దిస్, సో అక్యురసీ, సేఫ్టీ అండ్ టిష్యూ డిసెక్షన్ తక్కువ ఉంది కాబట్టి రికవరీ కూడా కొంచెం ఫాస్టర్ ఉంటుంది. సో పోస్ట్ సర్జరీ మేము హాస్పిటల్లో చూస్తాము, పెయిన్ ఆఫ్ ద పేషెంట్ నాన్ రోబోటిక్కి రోబోటిక్కి డెఫినెట్లీ తేడా ఉంటుంది. బెల్టింగ్ ఎంత తొందరగా మనం బెండింగ్ చేయగలుగుతాము అది కూడా రోబోటిక్స్లో ఫాస్టర్ ఉంటుంది. సో ఇవి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి రోబోటిక్స్తో. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.